మోరియా గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్పా మోరియా. मूषिक वाहन गणेश मोदक हस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदंता सुरेश सर्व विघ्न विनाशा हेरंबाया हितेशा हितमुल नीवा. ओहो गणपति बप्पा నిమజ్జనం అయిన అనంతరం కొన్ని పూలు మాత్రమే కనిపిస్తాయి. ఆ స్వామి అనుగ్రహం పట్టుకు ఎప్పుడూ మన మీద శాశ్వతంగా ఉంటుంది. స్వామి లేడే అనే జ్ఞానం, స్వామి జ్ఞానం మనకున్నది అనే జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది జ్ఞానమే రెండు విధములుగా అంటూ గణేశ గీత మనకు ఈ ధర్మాన్ని బోధిస్తుంది. అవధూత గీత, రామగీత, గురుగీత, గోపికా గీత, ఉద్ధవ గీత, భ్రమర గీత, ఈ విధమైన గీతా సాహిత్య ప్రపంచం 21 గీతలను మనకు అందిస్తే అన్నింటిలో కూడా భిన్నమైన గీత గణపతి గీత, గణేశ గీత. ఈ గణేశ గీత గణేశ పురాణంలో క్రీడాఖండంలో 10 అధ్యాయాలతో 414 శ్లోకాలలో ఉండే గణేశ గీత మనకు అందించేటటువంటి తరుణం ఏమిటి అంటే, ఆ స్వామి ఈనాడు మనకు లేడా అని కాదు, ఉన్నాడు. అన్నింటిలోకెల్లా కూడా భిన్నమైన గీత గణేశ గీత. ఈ గణేశ గీత మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ గణపతి నన్ను విడిచిపెట్టిపోయాడా, గణపతిని నేను సరోవరంలో ఎందుకు నిమజ్జనం చేశాను, నేనెంత అభాగ్యుడను, నా ఇంట గణపతి పూజలు పొందగా నేను తీసుకువెళ్ళి ఆ గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేశాను అనేటటువంటి బాధతో ఆ మహారాజు రాజూర్ చక్రవర్తి పొందిన విషాదానికి, దుఃఖానికి ప్రతిస్పందించిన మహాగణపతి ప్రత్యక్షమై బోధించిన గీత గణేశ గీత. విఘ్నేశ్వర మహాబాహో అడుగు 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 70 అడుగుల ఈ మహాగణపతి వినాయక సాగరంలో నిమజ్జనం అవుతున్న శుభ తరుణంలో సర్వ విద్యా విశారదుడైన ఆ గణపతి మనకు సమస్త అనుగ్రహములను అందించుగాక. మన సంకల్పాలన్నీ అనేకం ఉంటాయి. వివాహం ఆలస్యం కావడం, ఉద్యోగంలో వృద్ధి లేకపోవడం, విదేశాలకు వెళ్ళాలి అనే కల సాకారం కాకపోవడం, స్వంత ఇంటి నిర్మాణం పరిపూర్ణం కాకపోవడం, విద్యాభ్యాసంలో అవరోధాలు రావడం, సంకల్పాలేవి కూడా నెరవేరకపోవడం, మనస్సు చంచలంగా ఉండడం, వీటన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కారం గణపతిని స్మరించడం కనుకనే కార్యక్రమం ఏదైనా ఆదిలో మనం గణపతిని స్మరిస్తాం. గణపతి బప్పా మోరియా అగ్రే బలస్తూ జల్దీ అంటూ ఆ గణపతి అందించిన శక్తితో ఏ కార్యక్రమాన్నైనా నిర్విఘ్నంగా పూర్తి చేయగల శక్తిని పొందగలుగుతాం కనుకనే గణేశ మహారాజకి జై. అణువు వెలిసిన ఆ మహాదేవుడు దేవదేవుడు గణపతి నెమ్మదిగా వినాయక సాగరంలో నిమజ్జనం చెందేటటువంటి అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ఉద్విగ్న భరితమైన వాతావరణంలో ఆ స్వామిని మనం తిలకిస్తున్నాం. ఆనందంగా అంగరంగ వైభవంగా ఈ స్వామిని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. విషాదం తొలగిపోయింది, ఇక ఆనందం మిగిలింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. అదిగో మన వారే అక్కడ నృత్యం చేస్తున్నారు. ఒకరా ఇద్దరా వేలాది మంది నృత్యం చేస్తున్నారు. ఇక మనలో
ఆనందమే మిగిలింది. ఏ విధమైన విఘ్నం లేకుండా విఘ్నాధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడిని 10 రోజులు పూజించి 11వ రోజున తల్లి ఒడికి అప్పగించడం అనేటటువంటి మహా ఉత్సవం ఏ విధమైన విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశాం అనే ఆనందంతో ఇక పైన ఆ గణపతిని మనమంతా మన మనస్సులలో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతి. అంతా ఆనందమే, అందరికీ ఆనందమే. ప్రపంచవ్యాప్తంగా 196 దేశాలలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఆస్తిక జనులు సర్వ మతాలలో సర్వధర్మాలలో భారతీయమే, భక్తి ధర్మమే, ఆస్తిక ధర్మమే, అర్చన ధర్మమే అత్యద్భుతం, ఆనందకరం, సర్వమంగళకరం, సర్వశుభకరం అనే విధంగా నిర్విఘ్నంగా గణపతి నిమజ్జనాన్ని మహావైభవంగా మనం పూర్తి చేసుకోగలిగాం. అందరికీ ఆనందం కలిగింది. లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటట్లుగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. గణపతిని మనం కోరేది కాలే వర్షతు పర్జన్యః, కాలంలో సకాలంలో వర్షాలు కురవాలి, అందరికీ ఆనందం కలగాలి. స్వస్తి ప్రజాభ్య స్వస్తి. नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मन